హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రేపటి కథ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక కథలో అయితే చిలిపిగా గొడవ పడుతున్న దేవ అలాగే మిథున కథ అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మిథున ఉదయాన్నే తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటూ, నా జీవితం నేను నిర్ణయించుకున్నట్టు కాకుండా ఇలా సడన్గా నీ గుళ్ళో నాకు పెళ్ళయ్యేటట్టు చేసావు, ఇదంతా నీ ఇచ్చే అని అనుకుంటున్నాను. నా జీవితం బాగుండాలని, నేను ఈ ఇంట్లో కోడలుగా మంచి పేరు తెచ్చుకోవాలని, అలాగే మంచి భార్యగా ఉండాలని చెప్పి నా జీవితాన్ని మొదలు పెట్టబోతున్నానని చెప్పి ఇక దేవుడికి అయితే దండం పెట్టుకొని మిథున ఉతికిన బట్టల్ని ఆరేయడానికి మేడపైకి అయితే వెళ్తుంది. ఇక దేవ ఏమో నిద్రపోతూ ఉంటాడు. ఇక మిథున కావాలనే బట్టలు ఆరేస్తూ ఇక చీరనైతే ఇదిలిస్తుంది దేవా వైపు. దాంతో చీరలో ఉన్న వాటర్ మొత్తం దేవా వైపు పడడంతో దేవ అయితే లేస్తాడు. ఇక మిథున వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇక మిథున మాత్రం పట్టించుకోకుండా బట్టలు ఆరేస్తూ ఉంటే దేవ ఏంటిది పొద్దున్నే అని అంటాడు. మిథున ఏముంది అని అంటుంటే, ఏంటిది నిద్రపోతుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తావా, అయినా నా ముఖం పైన ఎందుకు నీళ్లు చల్లావని అంటాడు. మిథున నేనెక్కడ నీళ్లు చల్లాను, నేనేదో నా పాటికి బట్టలు ఆరేసుకుంటూ ఉంటే అని అంటుంది. దేవ బట్టలు ఆరేసుకుంటున్నావా, బట్టలు ఆరేసుకోవాలంటే అటు పక్కగా వెళ్ళాలి, అంతేగాని నిద్రపోతున్న మనుషుల పైన కాదు బట్టలు ఇదిలించడం అని అంటుండడంతో, ఏమో అదంతా నేను గమనించలేదు, నా పాటికి నేను బట్టలు ఆరేసుకుంటూ ఉన్నాను, అయినా నువ్వే అక్కడ నిద్రపోతున్నావు, నీ పైన పడినట్టున్నాయి, నేనైతే కావాలని వేయలేదు అని అంటుండడంతో, నువ్వు కావాలనే నా పైన నీళ్లు పడేటట్టు ఇదిలించావని దేవ అంటూ ఉంటే, నాకు ఇంకేం పని పాట లేదా నీలాగా, అయినా నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, నీతో గొడవ పట్టుకుంటూ ఉండడానికి నాకేం పని లేదనుకుంటున్నావా అని చెప్పి ఇక మిథున అక్కడి నుంచి వెళ్తూ ఉంటే దేవ తన చేపట్టుకొని లాగుతాడు. ఇక ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒక్కొక్కరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇక మిథున వదులు నా చెయ్యి అని అంటుంటే, వదలను, నా పైన ఎందుకు నీళ్ళు చెల్లావు, ఇప్పుడు నా నిద్ర డిస్టర్బ్ అయిపోయింది, ఇదంతా నీ కారణంగానే, ముందు సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుండడంతో, ఇక మిథున నేను సారీ చెప్పాలా, అస్సలు చెప్పను, నేనే తప్పు చేయలేదు కాబట్టి నేనెందుకు సారీ చెప్పాలి అని అంటూ ఉంటుంది. ఇంక అంతలోనే దేవ నిన్ను ఇలా కాదు అని చెప్పి ఇక గట్టిగా తన వైపుకి లాక్కుంటాడు. ఇక మిథున వదులుతావా లేదా అని అంటుండడంతో, వదలను, ఏం చేస్తావో ఎలా విడిపించుకుంటావో విడిపించుకో అని అంటూ ఉంటాడు. ఇక మిథున అంటే నేను నీ భార్యనని నాతో సరసాలాడుతున్నావా ఏంటి అని అంటుంది. దాంతో దేవ ఏంటి అని చెప్పి టక్కున వదిలేస్తాడు. దాంతో ఇక మిథున నవ్వుకుంటూ కిందకైతే వెళ్ళిపోతుంది. ఇక దేవ ఏంటి అమ్మాయి అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇంకా దేవాని ప్రేమిస్తున్న అమ్మాయి అయితే నేరుగా దేవ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక గుమ్మ ముందు నిలబడి మిథున అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక మిథున నన్నెవరు పిలుస్తున్నారా అబ్బా అని చెప్పి బయటికి వెళ్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా బయటికి వస్తారు. దాంతో ఇక అమ్మాయి ఏంటి, ఇక మిథునని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మిథున అంటే నువ్వా అని అంటుంది. అవును నేనే అని అంటుండడంతో, నువ్వే కదా మొన్న నా ఆటోలో సత్యమూర్తి గారి ఇల్లు ఎక్కడ అని చెప్పి నన్ను అడిగి వచ్చింది అని అంటుండడంతో, అవునని అంటుంది. అంటే మా దేవ తాళి కట్టింది అని అంటుండడంతో, నా మెల్లోనే అని అంటుంది. దాంతో ఇక తను అంటే నీ మెల్లోనేనా నా లవ్వర్ తాళి కట్టింది అని అంటుండడంతో ఇక మిథున అలానే చూస్తూ ఉంటుంది. దాంతో తను ఏంటి లవర్ అంటున్నానని అనుకుంటున్నావా, చిన్నతనం నుంచి తన పైన ఆశలు పెట్టుకొని పెరిగాను, తను నావాడే అని, నా భర్తేనని, ఇప్పుడు నువ్వు మధ్యలో నీ మెల్లో ఏదో తను తాళి కట్టాడని ఇంటికి వస్తే నువ్వు భార్యవైపోతావా, మర్యాదగా చెప్తున్నా ఇక్కడి నుంచి వెళ్ళిపో, దేవా నావాడు అని అంటుండడంతో, మిథున నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను, ఈ జన్మకి దేవానే నా భర్త, నా మెల్లో తను తాళి కట్టాడు, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను, నా భర్తని నా అత్తగారి వాళ్ళని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుండడంతో, నువ్వు చాలా మొండిదానిలాగా ఉన్నావే, నీ ఆటలు మా దేవ దగ్గర కాదు, తను ఎప్పటికీ నిన్ను భార్యగా అంగీకరించడు అని అంటుండడంతో, తను అంగీకరించకపోయినా నేను తన భార్యనే, అయినా ఈరోజు నేను నా అత్తింట్లో ఉంటున్నానంటే తను నన్ను తన భార్యగా అంగీకరించినట్టే కదా, ఇంకేం కావాలి అని అంటుండడంతో తనైతే షాక్ అవుతుంది. ఇక
ఆ తర్వాత అంటే ఏమంటావు అని అంటుంది. నేనేమంటాను, నేను నా భర్తని నా తంటిని వదిలి వెళ్ళను అని అంటుండడంతో చూస్తాను నువ్వు ఎలా వదిలి వెళ్ళవో, అయినా తను నావాడు నాకే సొంతం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మిథున మాత్రం అలానే చూస్తూ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.